నమస్కారం, మీరు చూస్తున్నారు ఈ6 టీవీ. తిరుమలగిరిల సాక్షిగా కోట్లాది మంది హిందువుల నమ్మకం సాక్షిగా గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అతిపెద్ద దైవద్రోహం ఇప్పుడు ఊపిరి పోసుకుంటుంది. నెయ్యి పేరుతో భక్తులకు సింథటిక్ కెమికల్స్ తినిపించిన ఆ పాపాత్ములు ఎవరు? దొంగే దొంగ అన్నట్టుగా సిగ్గు లేకుండా బుకాయిస్తున్న ఆ మాజీ మంత్రుల బండారం ఈ రోజు బయట పెడుతున్నాం. సిట్ నివేదికలో తేలిందేంటంటే అది నెయ్యి కాదు, అది ఒక రసాయనాల కుప్ప. జంతువుల కొవ్వు మీద వీరు కప్పదాటు వేస్తున్నారు, కానీ అసలు వాస్తవాలు ఇవే. నెయ్యిలో ఉండాల్సిన ఆర్ఎం వాల్యూని కృత్రిమంగా పెంచడానికి ఎస్టర్లు వాడారు. తక్కువ ధరకే టెండర్ దక్కించుకోవడానికి పామ్ స్టియారిన్ వంటి చౌక నూనెలను కలిపారు. కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాల్సిన టెండర్ రూల్స్ ని మార్చి ఏడాది అనుభవం లేని బోలేబాబా వంటి కంపెనీలకు ఎలా కట్టబెట్టారు? ఇక్కడ కమిషన్లు పనిచేశాయా లేక కళ్ళు మూసుకొని సంతకాలు చేశారా? 4 సంవత్సరాలు పరిపాలనా భవన్లో పరిపాలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు నెయ్యిలో కల్తీ కలిసిన మాట వాస్తవం అని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇంకొక చైర్మన్ ఈయనకు భూమునకు బుద్ధి ఉందో లేదో దేవుడికే తెలియాలా, మనుషులకు తెలియదు. భూమున మైండ్ లో ఏముందో తెలియదు. అసలు బుద్ధి ఉందా లేదా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆయన ఇంట్లో కూర్చొని హోమాలు చేస్తున్నాడు, పూజలు చేస్తాడు, నెయ్యిలో ఏమి కలవలేదనేసి. ఒక పక్క 4 ఏళ్లు పాలించిన చైర్మన్ ఒప్పుకున్నాడు. మీ మంత్రులు రోజా గారిని, జోగి రమేష్ గాని వాళ్ళు కూడా తప్పు చేసినప్పుడు తలదించుకోవాలి, కానీ వైసీపీ నేతలు బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారు. చూడండి ఏమన్నారు. ఇక వైఎస్ జగన్ అంటున్నారు ఇది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అని. దేవుడిని రాజకీయంలోకి లాగుతున్నారు. ప్రసాదంలో కల్తీ జరిగితే ప్రశ్నించడం రాజకీయం ఎలా అవుతుంది? భక్తుల నమ్మకం కంటే మీకు రాజకీయమే ఎక్కువైందా? రిపోర్టులో యాన్యువల్ ఫ్యాట్ లేదని తేలితే చంద్రబాబు ముక్కు నేలకు రాస్తారని మాజీ మంత్రి రోజా అంటున్నారు. అసలు అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదని తేలిపోయింది కదా. కెమికల్స్ కలిపిన నెయ్యి పెడితే అది పాపం కాదని ఆవిడే అంటున్నారు. ఇక జోగి రమేష్ మా హయంలో నెయ్యి అద్భుతంగా ఉంది, ఇప్పుడు టెండర్లు ఎందుకు మార్చారు అని ప్రశ్నించారు. మీ హయంలోనే కదా 320 రూపాయలకే నెయ్యి సరఫరా చేసే దొంగ కంపెనీలకు గేట్లు తెరిచింది అని ప్రశ్నిస్తున్నారు. ఇక వైవి సుబ్బారెడ్డి మేము హిందువులమే, ఇలాంటి తప్పు చేస్తామా? ప్రమాణానికి కూడా సిద్ధం అంటున్నారు. ప్రమాణాలు కాదు సార్, ల్యాబ్ రిపోర్టులు మాట్లాడాలి. మీ హయంలో వచ్చిన సిఎఫ్టిఆర్ఐ నెగిటివ్ రిపోర్ట్లను ఎందుకు దాచారు? నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని. ఎవరు సెన్స్ ఉన్నాడు? ఎవరు చెప్పరా మాట? సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు? There is no ghee at all. వాళ్ళు ఏం చెప్పింది there is no ghee at all. సింథటిక్ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల వెనుక ఉన్న ఆ పెద్దల హస్తం ఎవరిది? ప్రసాదం నాణ్యత కంటే తక్కువ ధరకు వచ్చే టెండర్ల మీద మీకు ఎందుకంత ప్రేమ? సిట్ రిపోర్ట్ ప్రకారం పక్కాగా కల్తీ జరిగిందని తేలాక కూడా ఇంకా వితండవాదం ఎందుకు? అధికారం పోయినా చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం లేదా? వీళ్ళకి దైవ భీతి లేదు, ప్రజల పట్ల బాధ్యత లేదు, కేవలం బుకాయింపులే వీళ్ళ పెట్టుబడి. కానీ సిట్ వేస్తున్న ఉచ్చులో ఈ డ్రామాలు సాగవు. త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు వరకు కూడా చెప్తా వస్తా ఉన్నట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసింది నూనెలో. అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డు తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. అసలు దోషులు కటకటాల వెనక్కి వెళ్తారు. చూస్తూనే ఉండండి ఈ6 టీవీ.